ఈ దిన వాగ్దానం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమందు మన తండ్రిని ఆయన చిత్తానుసారంగా ఏమి అడిగినను ఆయన ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు మన పట్ల చేస్తాడు. ఆయన మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అని అంటే మొదట మన ప్రవర్తన ఆయన దృష్టికి ఎలాగుందో మనము చూసుకోవాలి. మనము ఒకవేళ వాక్యానుసారంగా జీవించలేకపోయినట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనం లేకపోయినట్లయితే మన ప్రార్థనలకి జవాబు రాదు. మనము ఆయన మాట వింటే కదా ఆయన మన ప్రార్థనలకి జవాబు ఇచ్చేది. వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. ఏమి వెతకాలి? దేవుని చిత్తము, మన పట్ల ఆయనకున్న ప్రణాళిక. ఇది ఎక్కడ మనకి లోకంలో కనిపించదు. కేవలం వాక్య ధ్యానమందు, వాక్యంలోనే దేవుని ప్రణాళిక, ఆయన చిత్తాన్ని మనం కనుగొంటాము. తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. అయితే మనం అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేసినట్లయితే అప్పుడేమవుతుంది? మనం దేని కొరకే వెతుకుతున్నాము అది వెంటనే మనకు దొరికితే ఏమవుతుంది? మనం వెతకడం ఆపేస్తాం కదా. మనం అడిగింది వెంటనే ఇచ్చేస్తే మనం అడగడం ఆపేస్తాం కదా. అందుకే దేవుడు నిత్యం ఆయనతో సాన్నిహిత్యము, సహవాసము, ఆయనతో మరింత దగ్గర అవ్వాలని ఆయన కోరుకుంటాడు. అందుకే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అందుకే వెతకమంటున్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన సంకల్పం మన పట్ల మనము ఏంటో వెతకాలి, కనుగొనాలి. దేవుడు ఇచ్చేంత వరకు మనము అడుగుతూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. అయితే ఆత్మీయంగాను ప్రార్థనలోను దేవుని సన్నిధిలో మరింత ఎదగాలి, బలపడాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మేలు మనం పొందుకోవాలని దేవుడు మనల్ని కనిపెట్టుకోమంటాడు. ఆయనతో నిత్యము సాన్నిహిత్యం కలిగి జీవించమంటాడు. అలాగే తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు వద్దకు పిల్లలు వచ్చి తమకు కావాల్సిన ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటారు, తలుపు కొడుతూనే ఉంటారు కదా. అలాగే మన పరలోకపు తండ్రి మన ప్రార్థనలు వింటున్నాడు. మనము ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ద్వారం యొద్ద కనిపెట్టుకొని తలుపు కొడుతూ ఉండగా దేవుడు ఎందుకు ద్వారం తెరవడు? మన జీవితాల్లో దేవుడు ఎందుకు తలుపులు తెరవడు? ఎందుకు ఆయన మనకి కావాల్సినవి ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. విశ్వాసంతో మనం కనిపెట్టుకుంటూ ఎదురు చూడాలి ఆయన ఇచ్చేంత వరకు.